ప్రజెంట్ నేను గోపి డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. అన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఒకసారి అన్నడికి వివరాలు అడిగి తెలుసుకున్నాము. అన్న ఒకసారి మీ అడ్రస్ చెప్పండి అన్న, ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి చెప్పండి. మాది కాట్రాలపల్లి జగ్గంపేట మండలం రాజమండ్రి దగ్గర 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. గేదెలు 360 రోజులు ఎప్పుడు 20 గేదెలు ఉంటాయి మా దగ్గర. ఓకే, మా గేదెల సైజులు గేదెలు చూసుకొని పాలు ఎలా పిండుతాయి అన్నది మీరు చూసుకొని చెప్పండి. 8 లీటర్లు అవుద్దండి. హెవీ సైజ్ ఉంది గేదె అయితే. పూటకి 8 లీటర్లు అవుద్దండి. 16 లీటర్లు అవుద్దండి రోజు మీద. దీని జాతి, దీని కొమ్ము, దీని నాడిని పోల్చుకోమనండి. చాలా ఏబీ సైజ్ గేది. బుర్రా కూడా మంచి చక్కటి జాతి బుర్ర. మామూలుగా మీరు ముర్రా కాదంటున్నారు. ఈ ముర్రా కాదా మీరు డౌట్ పడొద్దు, ఆలోచించుకొని మీరు అరేనే వెళ్ళి చూసి ఈ టైపు ముర్రా కాదా ఇవి కూడా చూసుకోండి. ముర్రా కాకంటానే ఈ నడుము ఈ కొట్లు ఎలా వస్తాయండి? ఇప్పుడు గేడె ముర్రాకైనా ముర్రాకే సంబంధం లేదా? ముర్రా కాదని చాలా మంది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇది ముర్రా కాదా? ముర్రా కాకంట అనేది గ్రేడ్ ముర్రాకు రాదంటారా? గేడె ముర్రాకి మొలుగు గానీ ఆ టైప్ కొట్టుగాని వస్తుందా ఆ రింగ్ అని? ఇప్పుడు ముర్రాకే ఈ రింగ్ వద్దండి. అలా గేదె ముర్రాకి రింగ్ వద్దా? ఇదిగోండి రింగ్ క్వాలిటీ, ఇదిగోండి ఒళ్ళు మెత్తను కానీ గేదె ఇదిగోండి. ఇది కూడా 8-16 లీటర్ల పాలు మీ పక్కా గ్యారంటీకి ఇస్తాను. ధర చెప్పండి అన్న, ఇది ఎంత పడుతుంది అన్న ఫైనల్? ఇది ఫైనల్ రేటు బేరం అయితే చెప్తాం కానన్నా 1,35,000 పడుతుంది. ఇప్పుడు కాలం ఇంకొక 20 రోజులు పోతే ఇది 1,60,000 1,50,000 పడుతుంది. ఇప్పుడు అయితే 1,35,000 పడుతుంది. అంటే ఈ నెల కొద్దిగా డౌన్ గా ఉన్నాయి కాబట్టి 1,35,000 పడుతుంది. డైరెక్ట్ గా వచ్చి కొనుక్కుంటే 1,35,000 పడుతుంది. ఇది అయితే మామూలుగా 1,40,000 పడుతుంది. దానికంటే ఇది ఎక్కువ 10,000 ఎక్కువ ఉంటది అన్న. ఎందుకన్నా ఇది సైజ్ ఒకటి ఉంది, దీనికి డిఫరెంట్. ఇది దీనికి దానికి డిఫరెంట్ అన్నదన్న. కొద్దిగా దీనికి దానికి ఏంటంటే కొద్దిగా ఇంకో గోడెత్తుంది. దీనికి టాక్టర్ బాగుంటది. కింద ఇది ఒక జాతి, అది ఒక జాతిలోది. మీరు చూసుకున్నా అన్న. ఇదిగో 2 ఏళ్ళ పడ్డ తొలుప రేట్లు గేదెలు పెట్టుంటాను. ఇది సైజు 6-12 లీటర్లు అవుద్ది, లేకపోతే మామూలుగా 11 లీటర్లు పాలు అవుద్ది అన్న. మరి ధర వచ్చి మామూలుగా 1,05,000 అలా పడుతుంది. 1,05,000 పడుతుంది. పాలు అనేది ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పిన పాలు ఇవ్వకపోతే ఒకవేళ ఎట్లా? 15 రోజుల్లో మేము చెప్పిన పాలు ఇవ్వకపోతే మా గేదెలు మాకు ఎంత రిఫండ్ చేసి ఇస్తున్నా. మీకేం డబ్బులు ఏం లేదు. మీకు నచ్చిన గేదెని తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళిన పద్ధతిలో మీ డబ్బులు కూడా చెల్లించి చేస్తాను. ఇక గొడవ ఏం లేదు. అంటే 1-2 తేడా మామూలు మీరు 2 రోజులు మా దగ్గర చూసుకొని మీ తోకొచ్చిన గేదె మా దగ్గర అనుకున్న పాలు లేకపోతే మీరు పైసలు మీకు ఇచ్చేస్తాం. మాకు బాధలేదు. ఇది ఉందండి, ఇది 13 లీటర్లు. 13 అవుతుంది. 3 ఈత, 2 ఈతలు అయినది. ఇది 3 ఈత. ఇది ముర్రా కాదంటున్నారు. ముర్రా కాకపోతే మీకు ఆ బుర్ర ఎలాగొద్దే, ఈ అట్ట ఎలాగ ఉంటది, ఆ మెత్తన ఎలాగ ఉంటది. ఇది అన్న బన్నీ 6-12 లీటర్లు అవుతుంది. ఇప్పుడు పొద్దుడ 12 లీటర్లు మిల్క్ అవుతుంది అన్న. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ 6 ఇప్పుడు 12 లీటర్లు అవుతుంది. ఇంకా పాలు అవుద్ది కానీ ఇంకా పెరుగుతుంది. ఇంకో 15 రోజుల్లో బాగా పెరుగుతుంది. 7-14 లీటర్లు పాలు అవుద్ది అన్న. బన్నీ రేట్ ఎంత ఏంటి? రేటు 1,35,000 చెప్తున్నాను. దీన్ని 1,35,000 చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చి బార్గెనింగ్ ఎట్లా ఉంటుంది? ఎంతవరకు బార్గెనింగ్ చేసుకోవచ్చు? ఎట్లా? మాకు ఇక్కడ 85,000 కానించి ఉన్నాయన్న గేదెలు. 85,000 కానించి 1,60,000 దాకా ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు 1,30,000 1,40,000 దాటి లేదు గేది. ఇప్పుడు వచ్చిన లోడ్లోని. రేపు వచ్చి లోడ్లో 1,60,000 1,70,000 గేదెలు కూడా వేసుకొస్తాం. అంటే ఒకటి వారానికి ఇంకో ఈ వేసవికాలం పాడికి గేదె కాడ 25,000 పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో జనవరి నెలలో మామూలుగా గేదె కాడ ఒక 25,000 పెరుగుతుంది. ఈ నెలలోనే గేదె కాడ ఒక 20,000 డౌన్ గా ఉంటుంది. రేపు వచ్చి నెల 15వ తారీఖు కాడి నుంచి 20,000 మాక్సిమం పెరిగిపోతుంది గేదె కాడ. జనవరి అంటే సంక్రాంతి దాటిన నుంచి 25,000 మాక్సిమం పెరిగిపోతుంది గేదె. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు 20,000 సాగుకుంటాం. వచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎవరికైనా వీలుగా ఇస్తాం. 5 గేదెలు 4 గేదెలు దాటిన కానీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. 4 గేదెలు లోపలికి డీజిల్ మొత్తం పెట్టుకోవాలి. 4 గేదెలు దాటిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మాదే. అని ఇప్పుడు కొంతమంది ఏంటంటే మోసాలు జరుగుతుంటాయి గేదెల కొనుగోలు అనేసి అంటుంటారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గేదెలు కొనుగోలు? మోసం అంటన్నా ఇప్పుడు వచ్చారు బేరం ఆడుకుంటున్నారా, చూసుకొని 2 రోజులు చూసుకొని కొనుక్కోవాలన్న. ఒకటి మోసం అన్నదే వాళ్ళు ఆగాకి తెలక మోసపోతాం కానీ మోసం అన్నది ఏంటన్నా వచ్చి కొనుక్కొని ఏది పడుతుంది కొనేసుకుంటాం కదన్న. ఈ చూసిది నేను ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ అప్పుడు చెప్పాను, మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ గేదెలు చూసుకొని ఆ గేదెలు కొనుక్కుంటే ఎలా ఉంటుందో మోసపోయినట్టు ఉంటుంది అన్న. ఇప్పుడు 1,05,000 గేదె ఉంది పక్కనే, దాని పక్కన 1,45,000 గేదె ఉంది.
వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జత పెట్టుకుని జత మీద కొనేసుకుంటున్నారు. అలాగే కాదన్న, ఏ గేదె బాగుందో ఏ డైరీలో బాగుందో డైరీలు మొత్తం మీకు అందరు తెలంగాణ ఏమన్నా అందరు డైరీ ఓల్ నెంబర్లు ఉన్నాయి. ప్రతి డైరీకి మీరే వెళ్ళి మీరే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు మా డైరీకి వచ్చారు, మీరు రావద్దండి మమ్మల్ని మా డైరీలో గేదెలు చూసుకొని మీరు పోయి ఇంకో డైరీ చూసుకొని 4 డైరీలు చూసుకొని రోజు ఎత్తమని ఇక్కడ ఉండి 4 డైరీలు చూసుకొని ఏ డైరీలో పోతే ఆ డైరీలో తీసుకోండి, ఇబ్బంది ఏముంటది కదా. ఇప్పుడు మీరు మమ్మల్ని తీసుకెళ్లి కొనమన్నా కట్ట మీరు వచ్చి గేదెలు కొనుక్కుంటే ఎలా ఉంటది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారన్న, నా దగ్గర చూసారు గోపి డైరీ పోవాలో చూస్తున్నారు గేదెల్ని, నా అప్పలేదు ఇంకో డైరీలో చూద్దామండి అంటారు, నన్ను తీసుకెళ్ళకూడదు. ఇంకా ఇంకో డైరీకి అతను పక్కన ఉంటది, లేదా మా ఊళ్ళో 4 డైరీలు ఉన్నాయి, ఇంకో మా ఊరు పక్కన ఇంకొక 5 డైరీలు ఉన్నాయి, మొత్తం మీద ఇక్కడ 20 డైరీలు ఉన్నాయి. 20 డైరీల్లో మీకు నెంబర్లు ఉన్నాయి, మీకు సెల్ ఉంది, సెల్లో కొడితే ప్రతి డైరీ వస్తుంది. ప్రతి డైరీలో ఇప్పుడు నాకు ఎలా చేసి వస్తారో వాళ్ళకి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇంకో డైరీకి వెళ్ళాడు వాళ్ళని కూడా తీసుకెళ్ళకూడదు అన్న, ఎవరిని తీసుకెళ్ళకండి డైరెక్టర్గా ఎవరి డైరీ కాడికి వెళ్ళి కొనుక్కుంటే. ట్రాన్స్పోర్ట్ ఫీ ట్రాన్స్పోర్ట్ అన్నది ఏంటంటే అన్న, ఒక డైరీలోనే తీసుకుంటే ఫీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు ఎవరైనా. మీకు ఫీ ట్రాన్స్పోర్ట్ అక్కర్లేదు, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఫోన్ పర్లేదు, మనం 10 డైరీలోకి వెళ్ళి చూసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇంకా శుభ్రమైన పని. ఏ డైరీలో నప్పితే ఆ డైరీలో కొనుక్కుంటాడు గేదెని, గొడవ ఉండదు. నా దగ్గర 20 గేదెలు ఉంటాయి, 20 గేదెలు అసలు నప్పవచ్చు, లేదా అందులో 2 గేదెలు నప్పచ్చు, ఒక గేదె నప్పచ్చు. ఫీ ట్రాన్స్పోర్ట్ చూసుకోకూడదు. ఆ గేదెని ఇడిగా కొనుక్కొని అక్కడ ఆ డైరీలో కొనుక్కుని ఈ డైరీ మొత్తం ఈ 20 డైరీలో తిరిగి ఒక 5 గేదెలు ఎంచుకుని కొనుక్కొచ్చండి. సో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా క్వాలిటీ గేదెలు కొనాలి తప్ప ట్రాన్స్పోర్ట్ కోసం ఆశపడితే ట్రాన్స్పోర్ట్ కోసం ఆశపడితే 5 గేదెలు ఒకటినే తీసుకుంటూ ఉద్దేశంగానే ఆశపడ్డాడంటే అందులో 3 బాగుంటాయి, 2 సక్సెస్ అవ్వవు, ఎవరికైనా అవ్వవు. ఏంటంటే మేము 20 ఆటలు తీసుకొస్తాం, 20 ఆటల్లో నెంబర్ 1 మామూలుగా 8 ఉంటాయి, నెంబర్ 2 మామూలుగా 12 ఉంటాయి, నెంబర్ 2 12 ఉంటాయి. వీళ్ళు కలిపి తీసుకుంటారు, అన్ని అయ్యే గేదెలు కదా, అయ్యే గేదెలు అనుకుంటారు, మోసపోతున్నారు. మోసపోతామంటే అది మోసపోతాం. గేదెడు ముర్రా గేదె ఉందండి, 4 కాడి నుంచి 5 లీటర్లు డైలీ 10 లీటర్ల పాలకి ఎక్కువ ఎట్టు పరిస్థితిలో రోజు మీద 10 లీటర్లు ఇద్దే, 10 లీటర్లు ఇద్దే 6 నెలలు ఇస్తుంది పాలు, లేదా 5 నెలలు ఇస్తుంది. ముర్రా గేది 7 నెలలు ఇస్తుంది, చెప్తే 8 నెలలు ఇస్తుంది. ఏది సంవత్సరంన్నర అంటారు, అవన్నీ పెట్టుకోద్ది. 8 నెలలు మట్టుకు మాత్రం ముర్రా గేది గ్యారంటీగా ఇస్తుంది. అదేనా ఫస్ట్ లో ఒక 7 లీటర్లు పిండిందంటే అలా రాను ఒక 5 నెలలు పోయి 4 5 అలా ఇస్తుంటది. అది ముర్రా గేదెకి ఏంటంటే 80% ఫ్యాట్ శాతం బాగుంటుంది. అంటే మన పుట్టి అని పెడతారు, కొంతమంది పుట్టి పెడతారు, కొంతమంది బీరు పొట్టు పెడతారు, కొంతమంది మొక్కజొన్న పొట్టు పెడతారు, కొంతమంది పత్తి పిండి పెడతారు, కొంతమంది మామూలుగా శనగగుళ్ళని మామూలుగా తెలపిండి అని ఇదని పెడతారు, కొబ్బరి తెలపిండి అని. ఈ రకరకాలుగా ఏరేని పెట్టి దానాలు పెట్టుకుంటారు. గేది ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే అండి, పయానంలో బాగా అలసిపోద్దండి గేది. 100 కిలోమీటర్లు దాటే కదా వస్తున్నారు మీరు, 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు దాటి వస్తున్నారు, పయానంలో గేది బాగా అలసిపోద్ది. అలసిపోయేటప్పుడు మీరు చేసి పత్త ఏంటంటే గేదె దిగ్గానే ఎటమెంటర్ దాటను కాకేసి ముందు కాలు నొప్పులకి జ్వరానికి ముందు చెక్ చేయించుకోవాలండి. నేను ఆ చెక్ చేయించుకుంటే చాలా మంది గడ్డి తింటుంది కదా, గేదె ఎల్జీగా ఉంది కదా అనుకుంటారు. గేదె ఎల్జీగానే ఉంటుంది, లోపల దానికి కొద్దిగా ఇబ్బందులు బాధలు ఉంటాయి, ప్రయాణం చేసి అలసిపోయి. అవి మెయిన్ మామూలుగా ముందు ఒక వారం రోజులు వాటికి మెడిసిన్ కొడుకోవాలండి. గేదె ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరు డైరీ నుంచి వెళ్ళినా వాళ్ళు మేము ఇక్కడి నుంచి మేము తీసుకురానే వారం రోజులు సక్సెస్ఫుల్ అవ్వండి. 4-5 రోజులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి గేదెలు. ఆ 4-5 రోజుల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకొని గేదెని జాగ్రత్తగా చూసుకుంటారో సంవత్సరం కాదు 5 సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి శక్తి చెదరకంటే ఉంటుంది. గేదె 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకటి గేదె ఈతల గుర్తింపు తెలుతులేదు చాలా మందికి అండి. బుర్ర చిన్న బుర్ర ఉన్నదానికి అది మలుచూరు అనుకుంటున్నారు, అది ఎప్పుడు తప్పుడుదాను. గేదె పళ్ళు 6 పళ్ళు ఉన్నది తీసుకుంటే మలుసూరు గేదె అండి, 4 పళ్ళ మీద తీసుకుంటే తొలిసూరు గేదె అండి. ఒకటి 8 పళ్ళు వేస్తుంది, దానికి మామూలు గుర్తింపు ఏంటంటే కొసలు వస్తున్నాయి చూసుకోండి. నేను చెప్పుని 8 కొసలలో చిన్న కొసలు ఉన్నాయనుకోండి, అది మలుసూరు గేదె అవుద్ది, సెకండ్ ఎక్స్ప్రెషన్ గేదె అవుతుంది. తొరుడు ఎక్స్ప్రెషన్ కూడా కొనుక్కోవచ్చు. చాలా మంది తొరుడు పిండదంటే తొరుడు పిండుతుందండి, పోత్తు పిండుతుంది గేది. ఇంకా అక్కడి నుంచి 5 కాడి నుంచి పిండదు, డౌన్ అవుతుంది గేది, దాని దగ్గర జీవ తగ్గిపోద్ది. గేదె ఇసులు మట్టుకు మాత్రం చాలా ఏవెంట్ క్వాలిటీ ఉన్నాయి. మీరు ఎవరైనా రావచ్చో వచ్చి చూసుకొచ్చి, ఇక్కడ 20 డైరీలు ఉన్నాయి. ప్రతి డైరీకి మీరు వచ్చి మీ అత్తలకు మీరు వచ్చి అడిగిదేరు, వాళ్ళని తీసుకొచ్చి అడిగించేదేరు. బోకర్లు అంటున్నారు చాలా మంది 20,000కి తగ్గించి ఇస్తాను అంటున్నారు గేదెని. అవన్నీ 20,000 ఎలా తగ్గిస్తారండి? ఇప్పుడు మధ్యరేగా నాడు వచ్చాడు అనుకో 10,000 పెంచో 10,000 ఆడు ఎట్టుకుపోతాడు, 10,000 15,000 ఎట్టుకుపోతాడు. ట్రాన్స్పోర్ట్ కోసం ట్రాన్స్పోర్ట్ నీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కావాలా, ఒక 5,000 అడిగిపోతావు, 10,000 అడిగి మిగులుతుంది. ఆడే ఒత్తగా ఆడు చేసుకుంటాడు, అది ఏరే సంగతి. మీరు డైరీగా ఎవరు డైరీ కాడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, తప్పులేదు. నా డైరీకే రమ్మనట్లేదు, అలాగే నా పక్క డైరీ మంచిది కాదంటే అన్ని డైరీలు మంచి. ఎవరికైనా రూపాయి పాలు వస్తుందని ప్రతి ఒక్కరు ఆశపడి డైరీ పెట్టుకుంటున్నాం. మీరు పాలుకి
ఒక రూపాయి పాల మీద మీరు ఎలా బతుకుతాం అనుకుంటున్నారో డైరీ మీద మామూలుగా ఏదో 10 గేదెలు దొక్కొచ్చుకుని ఈ డైరీ నడుపుదామని మేము చూస్తున్నాం. మీకు ఏంటంటే 10 మందికి తెలితే 10 మంది వస్తారు, 10 మంది చూస్తారని పెడుతున్నాం. కానీ ఇది డైరీ మట్టుకు మాత్రం ఇప్పుడే చెప్తున్నాను ఎవరికైనా, మోసపోయాం జగ్గం పెట్టొచ్చాం మోసపోయాం అన్నది మట్టుకు మాత్రం దేనికంటే మోసపోతాం. మీ కొల్లు లేవా? మీరు నాడుము పోల్చుకున్న వాళ్ళు తీసుకురండి, గేదెల్లో అణుగున్న వాళ్ళు తీసుకురండి. అణుగు లేదు. యువత కుర్రోళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే చదువుకొని ఈ డైరీ పెట్టేస్తే సక్సెస్ఫుల్ అవుద్దాం అనుకుంటున్నారు. 2 గేదెలు కొనుక్కొని చూసుకోవాలండి. మెయిన్ పాయింట్ ఏంటంటే 10 గేదెలు ఎవరేమన్నా 10 గేదెలు ఒకసారి వేసుకుంటే 10లో 5 3 ఫెయిల్ అయిపోతాయి. 2 వేసుకొని ఆ 2 పోలు అక్కడ వెళ్తున్నాయో లేదు చూసుకొని ఇంకో 2 వేసుకోవచ్చు. అలాగా నెలకి వారానికి 2 చొప్పున నెలకి 8 గేదెలు వేయచ్చండి. మన డైరీ నడిపేటప్పుడు మనం కష్టపడాలండి. మెయిన్ ఎవరికి కష్టపడకంటే ఎవరికి డబ్బులు వచ్చేస్తాయి అన్నది ఉత్తమాటలవి. డైరీకి అన్నది ఎవరో కష్టపడకంటే డబ్బులు ఏంటి వస్తాయండి. నాకు తెలగట్టినాను. ఇప్పుడు మేము ఉన్నాం 20 లక్షల రూపాయలు తెచ్చి దీన్ని అనుసాలుగా మేము చూసుకొని ఈ రకమైన గేదెను కొనుక్కుంటే మాకు ఈ క్వాలిటీకి అమ్ముకోగలం, ఈ గేదె మీద 5 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు రాగలదు అన్న ఆలోచన ప్రకారంగా మేము డైరీ నడపగలం. ఇంకోటి మీరు ఎవరో రారు, గేదెలు ఉండిపోతాయి. మేము పాలు తీసుకొని పాలు అమ్మి కూడా ఆలోచన మాకు ఉంది. మా ఊళ్ళో 70 రూపాయలు రేట్ అండి. గేదె 5 లీటర్లు 6 లీటర్లు పాలు అవుద్ది. 7 లీటర్లు 7 లీటర్లు పొద్దున్నేడు సాయంత్రం 14 లీటర్లు పాలు అవుతాయి. లేదు ఒక గేదెకి దానికి అన్ని కుదిరి బాగుంటే 8 లీటర్లు 16 లీటర్లు పాలు అవుద్ది. మేము సగం పాడి తాగేసి సగం డబ్బు తీయగలం. సగం డబ్బు మామూలుగా ఆనాకి తొరుపు మీద మళ్ళీ ఇతర రైతులకి సప్లై చేసుకోవచ్చు అన్న ఆలోచన మీద డైరీ. మేము ఎప్పుడు కూడా గేదెలు 360 రోజులు ఈ టైప్ గేదెలు ఉంటాయి. ఎండాకాలమే కాదు, వానాకాలమే కాదు, ఏ కాలమే కాదు. ఈ క్వాలిటీ ఉన్న గేదెల మట్టుకు మాత్రం రేటు ఒక 5,000 10,000 తేడాలోనూ ఉంటుంది. గేడెడు ముర్రా గేదె మట్టుకు మాత్రం 1,90,95 1,10,000 ఎడతాయి. గేడెడు ముర్రా గేదె నీకు నచ్చిన గేదె వద్దండి. 1,05,000 గేదె పే ఒకలాగా ఉన్నది, 1,45,000 ముర్రా గేదె ఒకలాగా ఉంటాయండి. చూడడానికి 2 ఒకలాగా ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీన్ని చూసి దీన్ని జత మీద కొనుక్కుంటే ఎవరికి లాస్ అండి? కొన్ని వాళ్ళకే లాసు. దాన్ని ప్రత్యేకంగా బేరమాడాలా, దీన్ని ప్రత్యేకంగా బేరమాడుకోవాలి. వస్తున్నారు ఈ 4 చెప్పండి అంటున్నారు, లేకపోతే 3 చెప్పండి అంటున్నారు, 2 చెప్పండి అన్నప్పుడు ఇప్పుడు వచ్చి అడిగారండి. ఈ 2 వాటిని ఇప్పుడు జత మీద 1,65,000 అడిగారు. మేమేమన్నా 3,20,000 బేరం చెప్పి 3 లక్షలు ఇమ్మన్నాం. ఇంకొక 20,000 అట్లా వస్తే గేదెలు ఇస్తాం అనుకున్నాం. వాళ్ళకి 2,60,000 అన్ని జత మీద కాబట్టి అదే ఆ జత అయితే అమ్మేస్తాం. ఇప్పుడు ఆ జత మీద 2 మామూలుగా 55 కడితే అమ్మేస్తాం. 2,60 కూడా అక్కర్లేదు. కారణం ఏంటి? అది ఇది ఒకలాగా ఉంటది. చూసుకున్న వాడికి ఇది పిండితుంది. అనుము తెలుసున్న వాడికి అనుము తెల్లనాడికి అది గేది ఇది గేదే. ఓ లీటర్ ఇంచుమించులు అది ఫాలో అవుద్ది, ఓ లీటర్ ఇంచుమించులు ఇది ఎక్కువ అవుద్ది, అది తక్కువ అవుద్ది, సరిపోతుంది కదా అనుకుంటారు. ఆ ఆలోచన తప్పు. అప్పుడే మోసపోయాం అనుకుంటాం. ఒకటి గుడ్ల మైలు వస్తాయండి గేదెల కన్నా. కానీ ఈయనక జాగ్రత్తలు తీసుకుంటూ పని ఏంటంటే గేదె అనగానే కేజీ బెల్లం తెచ్చి బెల్లం మామూలుగా చక్కగా చితకొట్టి బెల్లం నీళ్ళు పెడతాయి గేదెకి. మాయ సింపుల్గా వేద్దండి. మాయ అయిపోతున్నాం. గేదెకి కూడా కొన్ని లో జ్వరం అని పాల జ్వరం అని గేదెకి మామూలు తిండి మానేసి నీరసపడిపోద్దండి. మెయిన్ పాయింట్ చాలా మంది తోకెళ్ళి శివుడికి తోకెళ్తున్నారు. ఇక్కడి నుంచి శివుడికి తోకెళ్ళి మాయ ఇక ఆ గేదె తిండి తినక ఇబ్బంది పడి చాలా మంది ఉంటున్నారు. ఇబ్బంది పడి పనులు ఇంట్లో చిన్న చిట్కాలు ఉన్నాయండి. వామని ఓ మామూలు చుంటని ఇలా బెల్లం ఇలా పెట్టుకుంటే గేదెకి ఆకలి పుడుతుంది. నువ్వులు నల్ల నువ్వులు తెచ్చుకొని దించుకొని నల్ల నువ్వులు ఉండలు తెచ్చుకొని రోజుకి ఒక ఉండ చొప్పున వారం ఉండలు వేయాలండి. రోజు ఒక 1/4 కేజీ ఉండ చొప్పుని 2 కేజీలు నల్ల నువ్వులు తెచ్చుకొని రైట్గా మిక్సీ కొట్టేసుకొని బెల్లం కేజీ బెల్లం కలుపుకొని నువ్వులు పెడితే లోరున్న కుళ్ళు అంతా కొట్టేస్తాయి గేదెలకి. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ అన్నతో మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడదాం, చిట్కాలన్నీ తెలుసుకుందాము. సో ఎవరికైనా సరే గేదెలు కావాలంటే స్క్రీన్ నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇదిగోండి ఇది ఉంది, ఇది ముర్రా. ఇది గేడెడు ముర్రా లెక్క వద్దండి. ముర్రాలోని ముర్రాకే గేడెడికి మైంగు పుట్టిన గేదండి. 5 లీటర్లు పాలు అవుద్ది. ఇది దాని రేట్ ఇమ్మంటే ఎవరు కదా, ఇది గట్టి చేస్తే 1,05,000 చేద్దండి. ఓకే. ఇప్పుడు మాకు 1,05,000 తొక్కించుకుంటాం. దాంట్లో మైంగా పెట్టుకుని ఆ గేదెలో పెట్టుకొని దీన్ని అమ్ముకుంటాం. అన్ని మా దగ్గర ముర్రా ఉండవు, అన్ని గేదెడు ముర్రా ఉండవు, 2 మిక్సింగ్ ఉంటాయి. బన్నీ గేదెలు ఉన్నాయి, ముర్రా గేదెలు ఉంటాయి, ఈ గేదెడు ముర్రా గేదెలు ఉంటాయి. 3 జాతులు మటు మాత్రం కంపల్సరీ ఇక్కడ దొరుకుతాయండి రాజమండ్రి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకునే మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.